కళ్యాణ్ సారి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కళ్యాణ్ సార్ని ఎమ్మెల్సీ చేసింది కదా, కళ్యాణ్ సార్కి ఎమ్మెల్యే చేసింది కదా, కళ్యాణ్ సార్కి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కళ్యాణ్ సార్ని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కళ్యాణ్ సారి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేని నువ్వెట్లా తీసుకున్నావు?